రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన దేవా, జీవాధిపతివైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మా అందరికీ తోడై ఉండి మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడిన దేవా, మీకే లెక్కించలేని స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నాయనా, ఈ రోజున మాకు కావలసిన ప్రతి వాటిని సమకూర్చి సంతోషింపజేశారు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మేము ఏ మార్గంలో వెళ్ళినా, ఏ మార్గం గుండా వచ్చినా మాకు రక్షణ అనుగ్రహించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు. చిన్న పని అయినప్పటికీ దానిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞానంతో నింపి నడిపించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాలంలో ఈ విధంగా మీ పాద సన్నిధిన కుటుంబం అందరితో చేరి ప్రార్థించుకునే ఆరాధించుకునే కృప దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము అని యెషయా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం ద్వారా సెలవిస్తున్న రీతిగా, అవును నాయనా, ఈ రోజుల చీకటిన నడిచేవారు అనేకులు ఉన్నారు నాయనా. తొట్టిల్లిపోతున్నారు, పడిపోతున్నారు, ఏమైపోతుందో వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వారి ఎదుటగా ఏముందో కూడా చూడలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఏ ప్రమాదాన్ని కూడా గుర్తించలేక ఉన్నారు నాయన. అయ్యా, మీ వెలుగులోకి వారిని తీసుకురండి, మీ వెలుగులో వారిని ఉంచండి. వారికి అన్నిటినీ స్పష్టంగా కనిపింపజేయండి. ఏది మంచో ఏది చెడో బిడ్డలు తెలుసుకొని క్షేమంగా భద్రపరచబడుటకు సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. అయ్యా, వారిని గూర్చి ప్రార్థన చేయబోతున్నాం నాయన. అయ్యా, మా ప్రార్థనలకు జవాబు దయచేయండి, ఉత్తరమును అనుగ్రహించండి తండ్రి. అయ్యా, వ్యాధులను బట్టి అడుగుతున్నాం, రోగాలను బట్టి అడుగుతున్నాం. వారికి ఉన్న భయంకరమైన వ్యాధులు ఆయన, భయంకరమైన రోగములు, తగ్గనటువంటి వ్యాధుల చేత కృంగిపోతున్నారు నాయన. ఎస్ లార్డ్, యేసు నామములో ప్రతి రోగం నుంచి విడుదల వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రతి దురాత్మ క్రియ, అపవాది క్రియల యొక్క ప్రతి ఆలోచన, యేసు నామములో ప్రతి ఒక్క దురాత్మ క్రియ, అపవాది క్రియలన్నిటినీ నశింపజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా డిప్రెషన్స్లో నుంచి ప్రతి బిడ్డను బయటికి తీసుకుని రండి తండ్రి. అయా, వారికి ఉన్న ప్రతి ఎడిక్షన్స్ను విడుదల దయచేయండి. ప్రతి అలవాటు నుంచి విడుదల అనుగ్రహించండి. మారు మనస్సును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు ఆర్థిక పరంగా ఈ రాత్రి కాలంలో ఇబ్బందుల్లో ఉన్నారో, అప్పులు కట్టలేని స్థితుల్లో, అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, వారి యొక్క కుటుంబంలో సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు నాయన కుటుంబంలో ఉన్న గలిబిలి గొడవలను బట్టి చింతపడుతున్నారో నాయన, కృప దయచేయండి. ఆ గలిబిలి నుంచి విడుదల దయచేయండి. మీరు కట్టినటువంటి కుటుంబముగా ఆ కుటుంబాన్ని సమాధానంతో, నెమ్మదితో నింపండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించండి. వారికి డైవర్స్ వరకు వెళ్ళిన కేసుల నుంచి విడుదల దయచేయండి. కోర్టు కేసులన్నిటి నుంచి విడిపించండి తండ్రి. అదేవిధంగా నాయన, యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ఆస్తి తగాదాల మధ్యలో చిక్కుకుపోయారో ఆస్తి తగాదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. సొంత గృహం కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహాన్ని దయచేయండి. లోన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, పెన్షన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన, వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారిని దీవించండి. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, గర్భఫలం లేని ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు సంతాన భాగ్యమును, మీరిచ్చే బహుమానమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా నాయన, ఎవరైతే నైట్ డ్యూటీలో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారో, వారందరికీ మీ రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి. దేశంలో నెమ్మదిని దయచేయండి. బోర్డర్స్లో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. మేమందరము కూడా అలసిపోయి ఉన్న దేహములతో ఉంటుండగా
కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. ఎవ్వరికి ఎటువంటి నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా సహాయం అనుగ్రహించండి. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు అయా ఏవిను ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకుండా ఈ రాత్రంతను మీరే మా అందరి గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే సజీవ లెక్కల్లో ఉండి మీ నామాన్ని స్తుతించుకునే భాగ్యమును అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.